సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సెస్ 52వ మహాసభలో ఎన్పీడీసీఎల్ విలీనం వద్దంటూ సభ్యుల ఏకగ్రీవ తీర్మానం. మహానీల జయంతి ఉత్సవాలను వైభవంగా నిర్వహించుకోవాలి. ప్రజా సంఘాల నాయకుల పిలుపు. అగ్ని ప్రమాదాల నివారణపై ఫైర్ సిబ్బంది అవగాహన సదస్సు. సెస్ సహకార సంఘం రెన్యువల్ చేయకపోవడం వినియోగదారులను అవమానించడమే వెల్లడించిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు. నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయి వెల్లడించిన ప్రభుత్వమే వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. రుద్రంగిలో సీసీ కెమెరాల ప్రారంభం. సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం లిమిటెడ్ 52వ మహాజన సభ సెస్ చైర్మన్ చిక్కల రామారావు అధ్యక్షతన జరిగింది. ఈరోజు రగుడు సాయి మణికంఠ ఫంక్షన్ హాల్లో జరిగిన వార్షిక మహాసభలో విద్యుత్ వినియోగదారుల సభ్యులు సెస్ లైసెన్స్ రెన్యువల్ చేయాలని ఏకగ్రీవంగా తీర్మాన పత్రాన్ని అందజేశారు. నష్టాల ఉబిలో ఉన్న ఎన్పీడీసీఎల్లో సెస్ సంస్థను ఎలా విలీనం చేస్తారని చైర్మన్ చిక్కల రామారావు, వైస్ చైర్మన్ దేవరకొండ తిరుపతిలో ప్రశ్నించారు. లాభాల బాటలో నడుస్తున్న సంస్థ మనుగడ చూసి ఓర్వలేని కొంతమంది స్వార్థపరులు లేనిపోని ఆరోపణ చేసి పబ్బం గడుపుకుంటున్నారని మండిపడ్డారు. ఎంతటి పోరాటాలనైనా చేసి సెస్ సంస్థను కాపాడుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో పార్టీలకు అతీతంగా జేఏసీగా ఏర్పడి పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు దిడ్డి రమాదేవి, దారుణం లక్ష్మీనారాయణ, మల్లుగారి రవీందర్ రెడ్డి, నారాయణరావు, సందుపట్ల అంజిరెడ్డి, వరుస కృష్ణహరి, మాడుగుల మల్లేశం, పొన్నాల శ్రీనివాసరావు, ఆకుల గంగారం, రేగులపాటి హరిచరణరావు, ఆకుల దేవరాజం, కొట్టపల్లి సుధాకర్, వివిధ మండలాల రైతులు పాల్గొన్నారు. వాళ్ళు ఏమనుకుంటుంటే ఇప్పుడున్న ప్రభుత్వం ఏమనుకుంటుందని ఇక్కడున్న నాయకులు కానీ ప్రభుత్వం కానీ మేము ఏది చేస్తే అది నడుస్తుంది, మేము ఏది చెప్తే అది నడుస్తుంది, మేము ఏం చేసినా ఎవరు ఏం చేయరు అని చెప్పి దొంగ రాత్రి 12 గంటలకు వచ్చిందని చెప్పి ఆ పొద్దున 7 గంటలకు సమాచారం ఇచ్చి మా పాలకవర్గానికి కానీ ఒక చైర్మన్ కానీ వైస్ చైర్మన్ కానీ ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మొత్తం బటాలియన్ డైరెక్టర్లు, సిఎండి ఇంకా కింది సిబ్బంది కూడా తెల్లారి వరకు 9 గంటల వరకు వచ్చి 9 గంటల నుంచి పెద్ద మొత్తంలో పోలీసులను వాళ్ళ దగ్గర విజిలెన్స్ పోలీసు ఉంటుంది, ఏపీటీఎస్ అని పోలీసు ఉంటుంది వాళ్ళ దగ్గర, ఆ పోలీసుని అంతా తీసుకొచ్చానండి. అంటే అది గుంజుకుంటున్నట్టుగా, దొంగతనం చేస్తున్నట్టుగా, దొంగలం పట్టుకున్నట్టుగా, ఎవరో దాడి చేస్తున్నట్టుగా, ఇదెక్కడి న్యాయం? ఇది అన్యాయం, తప్పు. ఎవరు కూడా అలా చేయకూడదు. ఎందుకంటే ఒక మంచి కోఆపరేటివ్ సంస్థ ఇండియాలో దీనికి ఎంత గౌరవం ఉన్నది, మంచి పేరు ఉన్నది. ఇంతకుముందు మనకు నేషనల్ లెవెల్లో అవార్డ్స్ వచ్చినాయి. ఇంత పెద్ద సంస్థ, ఎందుకంటే 255 గ్రామాలు, దాదాపు 12 మండలాలు, 2 మున్సిపాలిటీ, ఇంత పెద్ద సంస్థ ఎక్కడ కూడా ఈ 56 సంవత్సరాల ఇబ్బంది పెట్టకుండా బ్రహ్మాండంగా నడిచినాయి. నేను మొదటిసారి చైర్మన్ ఉన్నప్పుడు కూడా తీయడానికి ప్రయత్నం చేసి తీయలేదు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి, గౌరవ శేషులు రాజేశ్వరరావు గారు ఎమ్మెల్యేగా ఉండే, వారికి మాకు తెలిసిన తర్వాత వారిని మేము చెప్పడం జరుగుతుంది కథ అని. అప్పుడు గౌరవ చేసి ఇది మెట్ట ప్రాంతము సిరిసిల్ల, నేత కార్మికులు, అదేవిధంగా రైతులు, వీళ్ళిద్దరినీ దృష్టిలో పెట్టుకొని మెట్ట ప్రాంతంలో పారికాలు లేవు, ప్రాజెక్టులు లేవు, ఇబ్బంది అవుతుంది. బోర్ల ద్వారా ఆధారపడి నడపాల్సిన రైతులు, అదేవిధంగా టెక్స్టైల్ రంగం,
ఇక్కడ మనకు ఎక్కువ ఏంటంటే పద్మశాలి సోదరులు ఉన్నారు. నిజంగా ఇవాళ అప్లైడ్ పార్కు, టెక్స్టైల్ పార్కు ఇవన్నీ వచ్చినాయి కదా, రాబోయే రోజుల్లో చాలా రాబోతాయి. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం ఈ సహకార సంఘాన్ని ముందుకు తీసుకుపోతున్నాం. ఇట్లాంటి సహకార సంఘాన్ని నిర్వీర్యం చేస్తే ఎవరు కూడా ప్రజలు ఒప్పుకోరు. వాళ్ళు ఎవరు కూడా చూస్తున్నారు. ఎట్టి పరిస్థితులు తిరుగుబాటు చేసి నేను ఎట్టి పరిస్థితుల పోరాటం చేసి కాపాడుకుందామని తెలియజేస్తూ మీరందరూ మండల వేదిగా పార్టీలకు అతీతంగా ఒక జేఏసీగా ఏర్పడి ఆ జేఏసీ తర్వాత పిలిపించిన దానిలోనే మనం పోరాటాలను కొనసాగించాలని తెలియజేస్తూ ఈ సంఘాన్ని ఈ మంచిగా నడిచే సంస్థలు కాపాడుకోవాలి. ఇది ఒకటే కాదు, దేశంలోనే సహకార రంగాన్ని బలోపేతం చేస్తామని సెంట్రల్ ఇప్పుడున్న ప్రభుత్వం అంతకుముందు ఎప్పుడు కూడా సహకార రంగానికి మంత్రివర్గం మంత్రులకు అట్లాంటిది బలోపేతం చేయాలనే ఆలోచనతో, ఎందుకంటే యూరోప్ దేశాలలో ఇంకా వెస్టర్న్ కంట్రీస్లలో వేదిక ఉన్నటువంటి అన్ని మండలాల డైరెక్టర్ల గారికి నా యొక్క ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వాస్తవానికి ప్రపంచ దేశాలే పూర్తిగా కోఆపరేటివ్ వ్యవస్థ ద్వారా ఏదైనా సాధించుకోగలుగుతాము, దేన్నైనా సక్సెస్ చేసుకోగలుగుతామనే వాదనతోటి ప్రపంచ దేశాల్లో ఆలోచిస్తున్నటువంటి పరిస్థితుల్లో 1970లో మనం స్థాపించినటువంటి అప్పుడున్నటువంటి స్వతంత్ర సమరయోధులు ఈ ప్రాంతమే ఒక అభివృద్ధి ధ్యేయంగా పనిచేసినటువంటి లక్ష్యం ఉన్నటువంటి నాయకులు అప్పుడు ఇక్కడ మన శాసనసభ్యులు జవ్వాడి నరసింహారావు, అదేవిధంగా స్వర్గీయులు చెన్నమేని రాజేశ్వరరావు గారు కలిసి ఈ సంస్థను అమెరికా నుంచి ఒక ప్రాజెక్టు పైలట్గా తీసుకున్నటువంటి ప్రోగ్రాము ఈ సెస్. ఈ సెస్ను వాళ్ళు ఇద్దరు నిజంగానే రాజకీయ ప్రత్యర్థులు అయినప్పటికీ కూడా అభివృద్ధికి ఇద్దరు భుజం కట్టి కొనసాగించి ఈ రోజు మనకి ఇక్కడ ఉన్నటువంటి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి బిడ్డలకు అప్పయ్యేటువంటి సెస్ను మనము ఈ రోజు అంటే మొన్నటి వరకు తెలంగాణను సాధించుకోవాలని కొట్లాడుకున్నటువంటి దశలో ఇప్పుడు నిన్నగాక మొన్నచ్చినటువంటి అప్పుడు పరిపాలించినటువంటి నిన్నగాక మొన్నచ్చినటువంటి కాంగ్రెస్ నాయకులు ఒక కుట్రపూరితంగా ఈ సంస్థలో ఒక సంస్థ ఆ సంస్థ కూడా ఈ రోజు నిజంగానే లాభాలు లేదు, అది తెలిసిన విషయమే. ఇలా ఎన్టీడీసీఎల్ సంస్థ ఏ స్థాయిలో ఉందంటే 20 కోట్ల నష్టాల్లో ఉంది. అదే ఎస్పీడీసీఎల్ 20,000 కోట్లు, అదేవిధంగా ఎస్పీడీసీఎల్ 70,000 కోట్ల పైచీలుగా ఉంది. రెండు కలిపి 1,00,000 కోట్ల లాస్లో ఉన్నాయి. వాళ్ళను మొత్తం ఉద్యమం లాగా తీసుకురావాల్సిన బాధ్యత మనకు ఉంటుంది. న్యాయపరంగా కొట్లాడదాం, ప్రజాక్షేత్రంలో కొట్లాడి ఈ లైసెన్స్ ఎట్టి పరిస్థితుల అందరూ అప్లై చేసినట్టు మనం కూడా డిసెంబర్లో అప్లై చేసినాం. మార్చి 25 వరకు మనకు ఇవ్వాలి లైసెన్స్. ఎందుకు ఆపిండ్రు? ఆపవలసిన అవసరం ఏమొచ్చింది? ఆపరాదు. ఏ పరిస్థితిలో ఎట్టి పరిస్థితుల్లో మన సంస్థకు వారు లైసెన్స్ ఆపరాదు. కుట్రపూరితంగా ఇక్కడి నాయకుల అక్కడి నాయకుల అందరు కలిసి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో విలీనం చేసుకొని విచ్చలవిడిగా వ్యవహారం చేసుకుందామని అనుకుంటారు. మనకి దాదాపు లైన్లు కానీ ట్రాన్స్ఫరాలు కానీ మిగతా బంగుళాలు కానీ ఆస్తులు మనయే. దాదాపు 350 ఆస్తులు మనకి. ఇప్పుడు కాదు, 54 సంవత్సరాల నుంచి మనం నిర్మించుకున్న ఈ సంస్థను ఎట్టి పరిస్థితుల్లో చెప్పకుండా చేయకుండానే మననేదో బంధించి నిర్బంధించి బడుగు బలహీన వర్గాలైన మహానీయుల జయంతి ఉత్సవాన్ని అత్యంత ఘనంగా జరుపుకోవాలని ప్రజా సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. ఈరోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఏప్రిల్ నెలలో బాబు జగజీవన్ రావు జయంతి, జ్యోతిరావు పూలే జయంతి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఓటు హక్కు ద్వారా బహుజనులకు గుర్తింపును కల్పించడం మహానీయుని సూచించారు. ఈ సమావేశంలో ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షుడు ఆకునూరి బాలరాజు, మాజీ కౌన్సిలర్ రావుల జగన్, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ జిల్లా అధ్యక్షుడు కంసాల మల్లేశం, ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షుడు చొక్కాల రాము, కౌన్సిలర్ లింగంపల్లి గంగరాజు, బైరవన్ రమేష్ గౌడ్, కొంపలి రాజేందర్, అన్నారపు రాజలింగం, శ్రవణ్ కుమార్, నక్క ఎల్లయ్యలు పాల్గొన్నారు.
జ్యోతిరావు పూలే ఆలోచన విధానం ప్రభుత్వ ఆధీనంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఏప్రిల్ 5వ తేదీన బాబు జగ్జీవన్ జయంతి, అదేవిధంగా ఏప్రిల్ 11వ తేదీన జ్యోతిరావు పూలే గారి జయంతి, ఏప్రిల్ 14న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి. ఈ మహనీయుల మాసంగా గుర్తించవచ్చు ఏప్రిల్ 14 అనేది. ఈ ఏప్రిల్లో ఏదైతే ఆ మహనీయులకు మన నివాళులర్పించి మన జయంతోత్సవాలు జరపాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు బడుగు బలహీన వర్గాలను బహుజనులం అందరము ఈ రోడ్డు మీద తిరిగి స్వేచ్ఛగా బతుకుతున్నామంటే ఆ మహనీయుల దీవెనలని కూడా మనం గుర్తించుకోవచ్చు. ఆ మహనీయులు లేకపోతే మనం ఎన్నడో మట్టి కలిసే వాళ్ళమని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ మహనీయులను మనం గౌరవించుకొని ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీలు మైనార్టీలు ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనగానే మరి ఎస్సీలుగా ముద్ర వేసుకొని ఎక్సీలు జరుపుకోవాల్సిందని అనుకుంటా ఉన్నారు. కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ బడుగు బలహీన వర్గాలకు బహుజనులకు ఈ చిన్న జాతులకు ఈ ఓటు ఉండాలి, ఓటు హక్కుతోటే మన రాజ్యాధికారం సాధించుకోవచ్చనే విషయాన్ని చెప్పినటువంటి మహనీయుడు ఇవాళ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఏదైతే జ్యోతిరావు పూలే గారు ఏదైతే బడుగు బలహీన వర్గాలకు చదువు ఉండాలి, చదువుతోటే విద్యతోటే ఈ రాజ్యాన్ని ఏలచ్చు, ఈ దేశాన్ని ఏలచ్చు అనే విషయాన్ని గుర్తు చేసినటువంటి వ్యక్తి ఇవాళ జ్యోతిరావు పూలే గారు అని కూడా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా బాబు జగ్జీవన్ గారు ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్ ఉంటే రిజర్వేషన్ ద్వారా మనం లబ్ధి పొందొచ్చు, బడుగు బలహీన వర్గాల పేద వర్గాలకు రిజర్వేషన్ ఉండాలనేటువంటి విషయాన్ని గుర్తు చేసినటువంటి వ్యక్తి ఇలా బాబు జగ్జీవన్ రావు గారు. ఏదైతే మనం ఈ మహనీయుల జయంతోత్సవాలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అందరూ అధిక సంఖ్యలో మరి వివిధ గ్రామాలలో వివిధ మండలాలలో మరి దండలేసుకొని ఏదైతే రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వ ఆదేశాలకు మేరకు కలెక్టర్ గారు పెట్టినటువంటి ఈ జయంతోత్సవాలకు మరి అందరూ హాజరై అధిక సంఖ్యలో పాల్గొని మరి విజయవంతం చేయాల్సింది కదా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు రాయన్న సిరిసిల్ల జిల్లా ప్రెస్ క్లబ్లో మరి ఏదైతే ప్రతి సంవత్సరం ఏప్రిల్ మాసంలో మహనీయుల జాతర జరుగుతుంది కాబట్టి మహనీయుల పుట్టినరోజు జయంతిలు జరుగుతాయి కాబట్టి మరి ప్రతి ఒక్క మహనీయునికి రాయన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కలిసి మరి వారి ఊర్లలో మహనీయుల పండుగ జరుపుకొని మరి రాయన్న సిరిసిల్ల నడిబొడ్డులో మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరి అలాగే జ్యోతిరావు పూలే అలాగే బాబు జగజ్జీవన్ రావు జయంతి ఉత్సవాలను మనమందరం జయంతి ఉత్సవాలు జరుపుకున్నప్పుడే మరి మహనీయులకు ఘన నివ్వాలి అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనం మహనీయులను తలుచుకున్నప్పుడు వాళ్ళు లేనిది మనం లేము కాబట్టి వాళ్ళందరికీ ప్రతి వాడలో వెలివాడలో కావచ్చు, ప్రతి వాడలో స్కూళ్ళల్లో ఇది అని చెప్పినప్పుడే పిల్లగాళ్ళకి ఇప్పటితరం ఉన్న పిల్లగాళ్ళకు చెప్పినప్పుడే మహనీయుల గురించి మనం చెప్పినప్పుడే వాళ్ళకు కూడా అర్థమయ్యే కదా వచ్చే సంవత్సరాలలో కూడా చిన్నపిల్లలు కూడా వాళ్ళు మహనీయుల గురించి తెలుసుకొని వాళ్ళు కూడా జయంతోత్సవాలు జరుపుతారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రెస్ మిత్రుల ద్వారా తెలియజేయాలంటే ప్రతి ఒక్కరు కూడా పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మహనీయుల జయంతోత్సవాలకు గ్రామాల నుండి అందరూ కదిలి రావాలని అక్కడున్న విగ్రహాలకు పూలమాలలేసి అక్కడి నుంచి జిల్లా కేంద్రానికి అందరూ కూడా తరలి రావాలని అందరినీ కోరుతున్నాను. అదేవిధంగా మొట్టమొదటిసారిగా బాబు జగ్జీవన్ రావు జయంతోత్సవము 5వ తారీఖు నాడు రేపు, అదేవిధంగా 11వ తారీఖు నాడు పులే గారి జయంతోత్సవము, జ్యోతిరావు పులే గారి జయంతోత్సవము, అదేవిధంగా 14వ తారీఖు నాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతోత్సవ సభలకు మీరందరూ కూడా ఈ గ్రామ ప్రజలందరూ కూడా అక్కడ ఉన్నటువంటి విగ్రహాలకు మరి దండలేసి అక్కడ నుండి సిరిసిల్లకు తరలి రావాలని మేమందరము కోరుకుంటున్నాము. అదేవిధంగా మీరు అందరూ కూడా వచ్చి ఇక్కడి బహిరంగ సభను విజయవంతం చేసి మరి ఇక్కడ నడిపిస్తున్నటువంటి వాళ్ళు గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడుస్తుంది కాబట్టి మీరందరూ కూడా రావాలని. ఇంతకుముందు అయితే మైకులు అవి కట్టి తింపడం జరిగింది, ఇప్పుడు అదేం లేదు. దయచేసి అందరూ కూడా మరి ఈ జయంతోత్సవాలకు అందరూ కదిలి రావాలని అందరినీ కోరుతున్నాను. వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక కింద ఈరోజు అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని తెలంగాణ ప్రజారక్షణ శాఖ ఆధ్వర్యంలో వేములవాడ ఫైర్ స్టేషన్ సిబ్బంది నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన ఫైర్ సేఫ్టీ డ్రిల్ ద్వారా అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు ఎలా స్పందించాలి, అగ్ని ప్రమాదాలను ఎలా నివారించాలనే విషయాల్ని ప్రాక్టికల్ గా వివరించారు.
తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బందికి అగ్ని ప్రమాదాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్త, ఫైర్ ఎక్స్టింగ్విషర్ వినియోగ విధానం వంటి అంశాలను వివరించారు. ఫైర్ సిబ్బంది ఎస్పీఎఫ్ సిబ్బందితో కలిసి ప్రాక్టికల్ ఫైర్ సేఫ్టీ పరికరాల వినియోగంపై ప్రదర్శన నిర్వహించారు. దేవస్థానానికి వచ్చే భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఇటువంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో ఉపయోగకరమని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయో ఎల్ రమాదేవి సిబ్బంది, తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు. ఇప్పుడు కూలింగ్ అంటే వాటర్ తోటి కంప్లీట్ చేయడం మేడం. ఇంకొకటి స్టార్వేషన్ అంటే ఇప్పుడు ఇక్కడ మండింది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఒక పేపర్ అంటే డెమో చూపిస్తాం మేడం. ఒక పేపర్ ఇక్కడ పెట్టి కాల్చినాం అనుకో, నెక్స్ట్ ఇంకొక పేపర్ దూరం పక్కకు పెట్టేస్తే అక్కడ ఆరిపోతుంది. ఇది మండి దాని మీద కప్పడానికి, ఫైర్ పుటప్ చేయడానికి స్మోదరింగ్ అంటాం. ఇంకా కూలింగ్ అంటే వాటర్ తోటి యూజ్ చేసేది ఏదైనా కూల్ అలాంటివి. మళ్ళీ అందులో ఫైర్లో కూడా ఏ క్లాస్, బి క్లాస్, సి అండ్ డి. అంటే ఏ అంటే ఖాళీ బూడిదయ్యే ఏ వస్తువులైనా, ఫర్ ఎగ్జాంపుల్ చెక్క, వుడ్, పేపర్, క్లాత్ ఏదైనా. బి అనేది మన ఆయిల్, ఎల్పిజి లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ లిక్విడ్ రూపంలో ఉంటుంది కదా మేడం. అది హీట్ అయ్యి గ్యాస్ రూపంలో మారే అంత టైం లోపు మనకు సేఫ్ జోనే. తర్వాత అది గ్యాస్ రూపంలో చేంజ్ అయినాక పేలిపోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. అవును మేడం. అది మేడం మన CO2 ఉంటే యూజ్ చేసుకోవాలి మేడం. లేదంటే ఇంకా మనకు ఇంట్లో CO2 ఉండదు కదా మేడం. ఫైర్ వస్తేనే మేడం. ఫైర్ వచ్చినా పేలేదు మేడం. అది అక్కడ ఉన్న ఆ సిలిండర్లకు హీట్ తగులుతేనే పేలుతుంది మేడం. అంతవరకు ఏదైనా ఏది పేలదు. ఇప్పుడు ఇది కూడా కొన్ని డిగ్రీస్ వరకు కెపాసిటీ ఆపేస్తుంది. అంతవరకు అంటే ఎబో దాటిందంటే, ఏదైనా మోతాదు మించిందంటే అప్పుడే పేలుతుంది. ఇప్పుడు ఇప్పుడు మ్యాక్సిమం ఒక మేడం ఒక 100 మీటర్ ఎబో కూడా స్పెండ్ కావచ్చు. అంటే ఇప్పుడు రూమ్లో ఉందనుకో, నేను నా అనుభవంలో కూడా చూసిన మేడం. ఒక ఫైర్ 2 ఫ్లోర్ల బిల్డింగ్ కూలిపోయింది మొత్తం, ఒక గ్యాస్ సిలిండర్ పోయింది. అవును, ఉంటుంది, కంపల్సరీ ఉంటుంది మేడం. అది పెట్టంగా కూడా తెలుస్తుంది మేడం. అది పట్టలే సిలిండర్ మీ ఆయనతో పెట్టిస్తావు, నువ్వు పెడతావు. ఆక్సిజన్ కటాప్ అయిపోతుంది మేడం. ఆర్పెక్స్ ఇప్పుడు ఇక చూడండి, ఇక ఏం కాదు, అట్లే ఉన్నా పర్లేదు. చూడు మేడం, మ్యాక్సిమం ఉండదు. ఎందుకు తెలుసా మేడం, ఇది ఆక్సిజన్ కటాప్ చేస్తున్నాం కదా. ఇందులో తడిపేదే వాటర్ కోసం. మనం తడిపేదే ఆక్సిజన్ కట్ కావడానికే ఇది తడుపుతాం. ఇప్పుడు మేడం ఇది చూడండి మేడం, వాటర్లో పెట్రోల్ పుట్టినా ఇది ఆరిపోదు మేడం. ఏం కాదు మేడం. ఫోమ్ కానీ, ఈ CO2 కానీ, DCP పౌడర్ కానీ యూజ్ చేయొచ్చు మేడం. ఇప్పుడు ఇందులో అయ్యో వాటర్ పోసినా ఆరదు మేడం. అట్లా మొత్తం ఎంత కొట్టి అదే ఓపెన్ ఒకసారి చేసి కొట్టండి అన్న. వేములవాడ అగ్నిమాపక కేంద్రం నుండి వచ్చినాం. ఈరోజు 99 డేస్ ప్రజాపాలనలో భాగంగా మా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి టెంపుల్లో మన SPF సిబ్బంది మరియు దేవస్థానం సిబ్బంది వారికి ఫైర్ అవగాహన కార్యక్రమం, అంటే అగ్ని ప్రమాదాలు జరిగితే ఎలాంటి నివారణ చర్యలు తీసుకోవాలని దాని గురించి వివరించినాము. మరియు
షార్ట్ సర్క్యూట్ కానీ గ్యాస్ లీకేజ్ కానీ ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఇక్కడ ఉన్న సిబ్బందికి అందరికీ తెలియజేసినాం. అందరికీ ధన్యవాదాలు. సెస్ సంస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత వినియోగదారులందరిపైన ఉందని తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు దండు వినోద్ అన్నారు. ఈరోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలోని అతిపెద్ద సహకార రంగమైన సెస్ సంస్థ లైసెన్సును ప్రభుత్వం పునరుద్ధరించకపోవడం చాలా బాధాకరమని వినోద్ అన్నారు. లక్షల మంది వినియోగదారులు సెస్ సంస్థల భాగస్వాములయ్యారని, రెన్యువల్ చేయకపోవడానికి గల కారణం ప్రజాక్షేత్రంలో వివరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. టీఆర్ఎస్ నాయకుల బంధువులే సెస్ సంస్థకు బకాయిలు పడ్డారని, రాజకీయ కోణంలో మోసలి కన్నీళ్లు కార్చడం సరికాదన్నారు. సామాన్యులు బకాయిలు పడితే ముక్కుపిండి వసూలు చేస్తారని, అదే బడా బాబులను వదిలేస్తున్నారని విమర్శించారు. ఈ సమావేశంలో కార్యదర్శి ఇమ్మడిశెట్టి వినోద్, మండల అధ్యక్షుడు ఉల్లి బాలమల్లు, పట్టణ కార్యదర్శి మెరుగు వేణు, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అన్న. అయితే మన సెస్సుకు సంబంధించిన దాని గురించి మా పార్టీ యొక్క అభిప్రాయం, మా పార్టీ యొక్క వాయిస్ వినిపించాలన్న ఉద్దేశం కొద్ది ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మన సెస్సు సహకార విద్యుత్ సంఘం అనేది 1969 అక్టోబర్ 30 రోజు రిజిస్ట్రేషన్ ఎక్కడ చేసిరంటే తెలంగాణ కోఆపరేటివ్ యాక్ట్ 1964 ప్రకారంగా 748 రిజిస్ట్రేషన్ నెంబర్తోని 748/TD నెంబర్తోని రిజిస్ట్రేషన్ చేశారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రూరల్ హౌస్ హోల్డ్స్కి ఎలక్ట్రిసిటీని అందించాలన్న ఒక ఉద్దేశం కొద్దీ దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ స్టార్ట్ చేసిన తర్వాత అంటే ఇప్పుడు ప్రస్తుతం 260 మన జిల్లాలోని గ్రామాలతో పాటు కొడిమ్యాల మండలంలోని తిప్పాయిపల్లి, నల్గొండ విలేజ్లకు కూడా మన సెస్సు ద్వారానే విద్యుత్తును అందించడం జరుగుతుంది. అయితే ఈ సెస్సులు ఎట్లా జరుగుతుంది అని అంటే మన తెలంగాణలో సెస్సును అంటే ఎలక్ట్రిసిటీని ఎవరు డిస్ట్రిబ్యూట్ చేయాలన్నా డిస్కమ్స్ ఎవరైనా కూడా రెగ్యులేటరీ ఎలక్ట్రిసిటీ కమిషన్ నుంచి లైసెన్స్ తీసుకున్న తర్వాత మాత్రమే డిస్ట్రిబ్యూషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ డిస్ట్రిబ్యూషన్ ఎప్పుడు ఎన్పిడిసిఎల్ కానీ ఎస్పీడీసీఎల్ అంటే సౌతర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్ కానీ నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్ కానీ వాళ్ళు లైసెన్స్ని తీసుకొని డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. మన సెస్కి ఏం చేసిరు అని అంటే 2021 ఏప్రిల్ 1వ తారీఖు నాడు ఎగ్జామ్షన్ ఇచ్చారు. ఎగ్జామ్షన్ దేంతో ఇచ్చిరు అని అంటే ఎలక్ట్రిసిటీ యాక్ట్ 2013 ప్రకారంగా దానిలోని ఎగ్జామ్షన్ ఏంటంటే సెక్షన్ 13 ప్రకారంగా ఎగ్జామ్షన్ ఇచ్చారు. 5 సంవత్సరాల ఎగ్జామ్షన్ ఇచ్చారు. ఒకవేళ లైసెన్స్ ఎగ్జామ్షన్ ఇవ్వకుంటే మనం లైసెన్స్ తీసుకొని డిస్ట్రిబ్యూట్ చేయాలన్నది దాని యొక్క ఉద్దేశం. ఈ ఎగ్జామ్షన్ ఎవరెవరికి ఇస్తారంటే కొన్ని కోఆపరేటివ్ సొసైటీస్ కానీ ఎన్జిఓస్ కానీ కేవలం ప్రజల కోసం పనిచేస్తాయి అనుకున్న వాటికి ఏం చేశారంటే ఎగ్జామ్షన్ ఇచ్చారు. మన ఎగ్జామ్షన్ ఎప్పుడు అయిపోయింది అని అంటే మార్చి 31, 2026 మొన్న అయిపోయిన తర్వాత ఏం చేశారు అని అంటే ఎన్పిడిసిఎల్ ఎండి గారు ఏం చేశారంటే వరుణ్ రెడ్డి గారు ఒకటి ఎంఎస్ నెంబర్ 168 తోని ఒకటి రిలీజ్ చేసినారు. ఏమని రిలీజ్ చేసిరు అని అంటే సిరిసిల్లను కొత్త సర్కిల్గా చేస్తున్నామని చెప్పి రిలీజ్ చేశారు. అంటే ఎందుకంటే ఆపరేషన్స్ కోసం కొత్త సర్కిల్ చేస్తున్నామని చెప్పారు. ఈ ఆపరేషన్స్కి కొత్త సర్కిల్ చేయడానికి రీజన్ ఏంటి అని అంటే ఇప్పుడు సెస్ యొక్క లైసెన్స్ ఎగ్జామ్షన్ అయిపోయింది. సెస్ యొక్క లైసెన్స్ ఇస్తలేరు, ఎగ్జామ్షన్ ఇస్తలేరు. 2 రకాలుగా ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ఎన్పిడిసిఎల్ త్రూ ట్రాన్సిషన్ చేసి ఎన్పిడిసిఎల్ నుంచి నడిపిస్తున్నామని చెప్పి వరుణ్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఈ వరుణ్ రెడ్డి గారు చెప్పిన తర్వాత ఏం జరిగింది అని అంటే ఇప్పుడు ఎవరైతే అంటే మన సెస్ దగ్గర అవినీతి జరిగినాయి, అక్రమాలు జరిగినాయి అని చెప్పి ఏదైతే గత ప్రభుత్వంలో చెప్పారో 2007 తర్వాత జరిగినటువంటి 2007 తర్వాత కొంత ఒక 7ని సస్పెండ్ చేయడం కానీ 3 ఏఈల్ని సస్పెండ్ చేయడం అట్లా అందరినీ సస్పెండ్ చేయడం జరిగింది. కానీ అవినీతి అక్రమాలు ఏం జరిగినాయి, ఎట్లా జరిగినాయి అనేది వినియోగదారులకు చెప్పాల్సిన బాధ్యత సెస్సుకుంటుంది, ప్రభుత్వానికి కూడా ఉంటుంది. సరే ట్రాన్సిషన్ ఆర్డర్ ఇచ్చి మీరు తీసుకున్నారు కావచ్చు, ప్రభుత్వం చెప్పాలి. ప్రభుత్వానికి వినియోగదారులు అందరూ షేర్ హోల్డర్స్. దీనిలో వినియోగదారులు అందరూ షేర్ హోల్డర్స్ అయినప్పుడు ఈ షేర్ హోల్డర్స్కు చెప్పాల్సిన బాధ్యత ఉందా లేదా? ప్రభుత్వం ఎందుకు షేర్ హోల్డర్స్కు దాని యొక్క అంటే ట్రాన్సిషన్ ఆర్డర్ తీసుకురావడానికి కలిసిన కారణాలను ఎందుకు వివరిస్తలేదు? ఇంకోటి సెస్సులు ఏమున్నదంటే పబ్లిక్ హియరింగ్ అని పెడతారు. పబ్లిక్ డాక్యుమెంట్ అని రిలీజ్ చేసి పబ్లిక్ హియరింగ్ పెడతారు. ఈ పబ్లిక్ హియరింగ్ను కండక్ట్ చేయాలి. అంటే వినియోగదారులతో కండక్ట్ చేసి ఎండి గారి ఆధ్వర్యంలో లేకపోతే సిజిఎం గారి ఆధ్వర్యంలో కండక్ట్ చేసి ఆ పబ్లిక్ అందరికీ వివరించాల్సిన అవసరం ఉంది. అంటే సెస్సులో ట్రాన్సిషన్ ఆర్డర్ తీసుకురావడానికి గల కారణాలు ఏంది, ఎందుకు దీన్ని ఇట్లా తీసుకురావడం, ఎందుకు లైసెన్స్ ఇస్తలేము, లేకపోతే లైసెన్స్ ఎగ్జామ్షన్ ఎందుకు ఇస్తలేము అని చెప్పి మన వినియోగదారులకు అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాతనే ఏదైనా ఆర్డర్ తీసుకుంటే బాగుండనేది మా యొక్క పార్టీ యొక్క ఉద్దేశం. ఇంకొకటి ఏంటంటే ఎంతో మంది అధికారులు దీని యొక్క ముఖ్య కారణం అంటే మొన్న బీఆర్ఎస్ పార్టీ వారు స్పందిస్తే ఏం మాట్లాడినారంటే ఇక్కడ ప్రజలందరూ ఆందోళన చెందుతున్నారు, ఇక్కడ ఏదో జరిగిపోయింది అదే అని చెప్పి మాట్లాడుతున్నారు. అందరు ఆందోళన జరిగిపోతారు, ఇక్కడ లాభాలలో ఉన్నారని చెప్పి ఎంపీ వినోద్ గారు కూడా మాట్లాడారు. ఇక్కడ అన్ని లాభాలలో ఉన్నాయి, అన్ని కరెక్టే ఉన్నాయి. కానీ మీ ప్రతిమా ఇన్ఫ్రాకు సంబంధించినటువంటి ప్రతిమా ఇన్ఫ్రాది
RSL అంటే ఎస్సీ నెంబర్, సర్వీస్ కన్స్యూమర్ నెంబరు RSL 013 97,36,519 రూపాయలు పెండింగ్ ఉంది. ఎవరి ప్రతిమా ఇన్ఫ్రా మీ తమ్ముడి పేరు మీద ఉన్నటువంటి. మరి ఆ 97 లక్షలు మీరు ఎందుకు ఇప్పించలేకపోయారు? మీరు ఒక మాజీ ఎంపీలు, ప్రజాప్రతినిధులు, మీరు బాధ్యత గల ప్రజా పొజిషన్లో వర్క్ చేసినటువంటి మీరు మీ తమ్ముని కంపెనీ నుంచి మీకు డబ్బులు ఎందుకు ఇప్పలేకపోయారు? 97 లక్షల పెండింగ్లు ఉన్నాయి. డిసెంబర్ 2025 నాటికి 97 లక్షల పెండింగ్ ఉంది. దాన్ని ఎందుకు ఇప్పించలేరు? దాన్ని ఇప్పించాలి కదా మీరు. అంటే అంతే బాధ్యత తీసుకొని ప్రెస్ మీట్ పెట్టుర్రి. మీ తమ్ముని మీద కంప్లైంట్ ఇయ్యరు. మీరు ఎందుకు పట్టించుకుంటలేరు? వినోద్ కుమార్ గారు దీనికి సమాధానం చెప్పాలి. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు స్పందించాలి. 97 లక్షల పెండింగ్ మీ కంపెనీకి సంబంధించి మీరు పెడతారు, HT లైన్ తీసుకుంటారు, అన్ని చేస్తారు. మీరు డబ్బులు ఎందుకు చెల్లించరు? డిసెంబర్ 2025 వరకు ఉన్నదాన్ని ఎందుకు అని అంటే వాళ్ళకి ఆందోళన అంతా ప్రజలది కాదు, బీఆర్ఎస్ వాళ్ళదే ఆందోళన. ఎందుకంటే వాళ్ళకి ఇబ్బంది జరుగుతుంది. రేపు పొద్దున ఇక్కడ అధికారులు అవినీతి మొత్తం చేసింది వాళ్ళు వాళ్ళ ప్రభుత్వంలో చేసిరు కాబట్టి రేపు పొద్దున వాళ్ళ తమ్ముని కంపెనీకి 97 లక్షల పెండింగ్ ఉంది కాబట్టి రేపు పొద్దున వసూలు చేస్తారు. ఈ అధికారులు ఇవన్నీ అక్రమాలన్నీ బయటకు వస్తే పార్టీ పైకి వస్తా అన్న భయంతో వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఆగమాగమయ్యారు. ఇంకొకటి ప్రభుత్వం తరఫున జిల్లా అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు స్పందిస్తే ఏం మాట్లాడారంటే దీన్ని విలీనం చేయడం కరెక్టే, ఇంకో 2 సంవత్సరాల ముందు వేస్తేనే బాగుంటుంది అని చెప్పారు. 2 సంవత్సరాల ముందు వేస్తేనే బాగుంటుంది అని చెప్పినటువంటి మీరు 2007లో ఎంక్వైరీ పేరుతో ఎంక్వైరీ కమిటీ చేసి ఎంతో మంది 7-8 మందిని సస్పెండ్ చేసి ఏడీతో సహా వాళ్ళందరినీ సస్పెండ్ చేసినప్పుడు అప్పుడు మీ ప్రభుత్వం ఉంది. మరి అప్పుడు ఎందుకు చేయలేకపోయారు? ఇప్పుడే ఎందుకు చేయాల్సి వస్తుంది? దీనికి కూడా మీరు సమాధానం చెప్పాలి. ఇంకోటి బీజేపీ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే కేవలం పాలకవర్గాన్ని మాత్రమే తొలగించి అధికారులను సెస్సును అట్లే ఉంచి ప్రభుత్వం హయాంలో అంటే ప్రభుత్వం ఆధ్వర్యంలో దీన్ని నడపాలని చెప్పి మాట్లాడుతున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అవుతుందో మీరు చెప్పాలి. అసలు మీ ఆలోచన విధానం ఏంది? మీకు ఎంతవరకు దాని గురించి నాలెడ్జ్ ఉందో నాకైతే అర్థం కాలేదు. సెస్సు పాలకవర్గాన్ని ఒక్కటే తీసేసి సెస్సు ఉండి అధికారులు నడిపిస్తారు. అది ఎట్లా నడిపిస్తారో నాకైతే అర్థం కాలేదు. మీ బీజేపీలోనే తెలియాలి. ఒకటి ఇంకోటి ఈ సెస్సుకు సంబంధించినటువంటిది ఈ పెండింగ్ బకాయిలు HT ఒక రోజు ముస్తాబాద్లో ఒక అమ్మాయి వాళ్ళ గుడిసెలోకి వెళ్ళి 500 రూపాయల బిల్లు పేమెంట్ చేయలేదని చెప్పి గుడిసెలోకి వెళ్ళి కనెక్షన్ తీసేసారు. దానికి ప్రెస్ నోట్ కూడా ఉన్నది, ప్రెస్ పేపర్కి వచ్చింది కూడా ఉన్నది. అంటే 500 రూపాయలేమో మీకు తక్కువ అయిపోయినాయి, ఇక్కడ 97 లక్షలు పెండింగ్లో పెట్టారు. మరి ఆ 97 లక్షలు ఎందుకు పెండింగ్లు ఉన్నాయి? వాళ్ళ దగ్గర ఎందుకు వసూలు చేస్తలేరు? ఆ ప్రజాప్రతినిధి గారు మొన్న ఎంత బాధ్యతగా వచ్చి ప్రజల తరఫున మాట్లాడిరో అంతే ప్రజాప్రతినిధి గారు అంతే బాధ్యత తీసుకొని సెస్సు నష్టాల్లో పోకుండా కాపాడతామని చెప్పారు. కాబట్టి ఆ 97 లక్షలు వాళ్ళ తమ్ముని దగ్గరికి వెళ్ళి వసూలు చేపించి ఇవ్వాల్సిన బాధ్యత కూడా తీసుకోవాలని చెప్పి తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇంకొకటి ఏంటంటే పబ్లిక్ హియరింగ్ ఏదైతే చేపడతారో పబ్లిక్ హియరింగ్ లో అంటే పబ్లిక్ డాక్యుమెంట్ 51వ మహాసభ అని చెప్పి పేరుతోనే డైరీలు రిలీజ్ చేస్తారు. దాన్ని చేసినప్పుడు 6 కోట్ల ప్రాఫిట్ ఉందని చెప్పారు. తెలంగాణ కోఆపరేటివ్ యాక్ట్ ప్రకారంగా 1964 చట్టం ప్రకారంగా ఏం చేయాలంటే నీకు వచ్చిన డివిడెండ్ ని డిస్ట్రిబ్యూట్ చేయాలి వినియోగదారులకు. వినియోగదారులు అందరూ షేర్ హోల్డర్స్ అయినప్పుడు నువ్వు వాళ్ళందరికీ డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఆ 6 కోట్ల ప్రాఫిట్ అని చూపిస్తున్నావు. ఆ 6 కోట్లు ఎవరికి డిస్ట్రిబ్యూట్ చేసారు? కేవలం వాళ్ళకు అంటే కేవలం ఏం చేస్తారు? ఎంప్లాయీస్కి హౌసింగ్ లోన్స్, ఎంప్లాయీస్ ఎంతమంది హౌసింగ్ లోన్ తీసుకున్నారు, ఆ హౌసింగ్ లోన్స్ యొక్క డీటెయిల్స్ కూడా ఉన్నాయి, దాన్ని కూడా తర్వాత చెప్తా. హౌసింగ్ లోన్స్ ఒక్కొక్కరికి అంటే ఎంతమంది ప్రమోషన్ల పేరుతో కానీ అపాయింట్మెంట్లు కానీ ఒక్కటి కూడా చట్టబద్ధంగా జరగలేదు. దానికి సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయి. వీరు చేసి హౌసింగ్ లోన్ తీసుకొని మార్టిగేజ్ పేపర్లు కూడా సెస్సులో లేవని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. సెస్సులో మార్టిగేజ్ పేపర్ లేకుండా మీరు ఎందుకు బయటకు తీసుకుపోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది? మీరు చేసినటువంటి అక్రమాలు, అధికారులు చేసినటువంటి అక్రమాలు, దానికి సహకరించినటువంటి ప్రభుత్వం కారణంగానే ఈ రోజు ఇక్కడ ఆపరేషన్స్ కోసం సపరేట్ సర్కిల్ ఏర్పడడానికి కారణమైంది. వీరందరూ బాధ్యత వహించాలి. ప్రభుత్వం ఓన్లీ ట్రాన్సిట్ ఆర్డర్ ఇచ్చడం అన్నట్టు కాకుండా ట్రాన్సిట్ ఆర్డర్తో పాటు ఈ అక్రమాలలో ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, అధికారులు కావచ్చు, ప్రభుత్వం తరఫున ఎవరెవరు ఉన్నారు, పబ్లిక్ హియరింగ్ పెట్టి జనాలకు వివరించి వినియోగదారులు ఎవరైతే షేర్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళందరికీ వివరించిన తర్వాతనే యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని చెప్పి తెలంగాణ రాజ్యాధికార పార్టీ డిమాండ్ చేస్తోంది. ధన్యవాదాలు. సమాజ భద్రత కోసం సీసీ కెమెరాల ఏర్పాటు అత్యంత అవసరమని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని, ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానంగా పనిచేస్తుందని అన్నారు. రుద్రంగి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన 24 సీసీ కెమెరాలని జిల్లా ఎస్పీ మహేష్ బెగ్గీతేతో కలిసి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రారంభించారు. గతంతో పోల్చితే ప్రస్తుతం పోలీసింగ్లో విప్లవాత్మక మార్పులు వచ్చాయని ఆది శ్రీనివాస్ అన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ పోలీస్ శాఖ నేరాల నియంత్రణలో ముందుకు సాగుతుందన్నారు. నేరాల్ని ముందుగానే నివారించడంతో పాటు కేసుల ఛేదనలో కూడా సీసీ కెమెరాలు ఎంతో సహాయపడతాయన్నారు. ప్రజలు, వ్యాపారస్తులు, ప్రజాప్రతినిధులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ పరిసరాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడారు. సీసీ కెమెరాలు నేరాల్ని అరికట్టడమే కాకుండా జరిగిన ఘటనపై వేగంగా దర్యాప్తు చేయడంలో కూడా ఎంతో ఉపయోగపడతాయన్నారు. ప్రజల సహకారంతో ప్రతి గ్రామం, ప్రతి వీధిలో సీసీ కెమెరాలు ఏర్పాటు జరిగితే సమాజం మరింత సురక్షితంగా మారుతుందని అన్నారు. మండల ప్రజల ప్రయాణికుల సౌకర్యార్థం రుద్రంగి మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన బస్ స్టాండ్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాస్, సిఐ వెంకటేశ్వర్లు, తహసీల్దార్ పుష్పలత, ఎంపీడీఓ నటరాజ్, ఎస్ఐలు మోతిలాల్, రమేష్, సర్పంచ్ నారాయణ, ఉప సర్పంచ్ అభిలాష్, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
సెస్ 52వ మహాసభలో ఎన్పీడీసీఎల్ విలీనం వద్దంటూ సభ్యుల ఏకగ్రీవ తీర్మానం. మహానీల జయంతి ఉత్సవాలను వైభవంగా నిర్వహించుకోవాలి. ప్రజా సంఘాల నాయకుల పిలుపు. అగ్ని ప్రమాదాల నివారణపై ఫైర్ సిబ్బంది అవగాహన సదస్సు. సెస్ సహకార సంఘం రెన్యువల్ చేయకపోవడం వినియోగదారులను అవమానించడమే వెల్లడించిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు. నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయి వెల్లడించిన ప్రభుత్వమే వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. రుద్రంగిలో సీసీ కెమెరాల ప్రారంభం. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.